స్టార్టింగే ఇంత పెద్ద రథం ఎక్సలెంట్గా ఉంది కదా. ఏంటి ఇన్ని లింగాలు అనుకుంటున్నారా? హలో, వెల్కమ్ టు హరీష్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కోట్లింగాల టెంపుల్కి. ఎందుకంటే స్పెషల్ ఈరోజు శివరాత్రి. వెళ్తూ మాట్లాడుకుందాం, ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్ నేను స్టార్ట్ అయ్యేసరికి వచ్చి నాకైతే 12 అయిపోయింది టైము. ఇప్పుడు చూడ టైం అయితే 12 అవుతుంది. బయట ఎండ అయితే సావ కొడుతుంది. ఇక్కడ నుంచి అయితే నాకు 2.5 hours చూపిస్తుంది. 100 kilometers. కోలార్ నుంచి మళ్ళీ ఒక 20 kilometers అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. మీరైతే ఎండ చూడండి ఎలా ఉందో. వీడియోలో అంత అనిపించలేదు కానీ ఎండ అయితే బేవచ్చంగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంకి వెళ్దామా అనేసి. ఏదో రీల్ చూస్తుంటే కోట్లింగాల టెంపుల్ ఏదో కనపడింది. ఇంకా రూమ్లో కూర్చొని ఏం చేస్తాం కదా అని చెప్పి. అయినా బ్యాచిలర్ లైఫ్లో అంటే ట్రిప్సే కదా మన స్ట్రెస్ని రిలీఫ్ చేసేది. అందుకోసమే వెళ్ళిపోతున్నాం. జాకెట్ అయితే వేసుకెళ్దాం అనుకున్నా బయట ఎండ చూసి. అండ్ అక్కడ ఎక్కడ పెట్టాలో అనేసి గూగుల్ అయితే సెర్చ్ చేశాను. నాకైతే అక్కడ ఏం కనబడడం లేదు. చేతులను పట్టుకొని తిరగాలి. అందుకని చెప్పి జాకెట్ వేసుకొని మళ్ళీ తీసేశాను. అందుకని జాకెట్ వేసుకొని పోలేదు. ప్రస్తుతానికైతే నా దగ్గర కెమెరా అయితే ఏం లేదు. ప్రస్తుతానికి నా దగ్గర నా మొబైల్ తప్ప నా దగ్గర ఇంకేం కెమెరా లేదు. అందుకని చెప్పి రోడ్ జర్నీని అయితే నేను తీయలేకపోయాను. కానీ రోడ్లో ఏమేమి జరిగిందో మొత్తం మనం మాట్లాడుకుందాం. కరెక్ట్గా మా రూమ్ నుంచి కోట్లింగాల టెంపుల్కి అయితే 104 kilometers ఏమో ఉంది. చాలా అంటే చాలా బాగుంది రోడ్ జర్నీ. నేనైతే బైక్ పైన వచ్చాను. కరెక్ట్గా నాకు 2 hours జర్నీ అయితే పట్టింది. ఎక్సలెంట్ అనిపించింది. ఎంట్రన్స్ చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మేము ఏమనుకున్నాం అంటే దర్శనం అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి నేరుగైతే లోపలికి వెళ్ళిపోయాం. అట్మాస్ఫియర్ చూస్తుంటే కానీ సూపర్గా అనిపించింది. ఆ జనాలు ఇది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడే స్టార్టింగ్ పాయింట్. శివలింగాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చిన్న గుడి కట్టి మరి రెండు వైపులా ఫుల్ రోసెగా పెట్టారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఈ టెంపుల్ని 1980లో స్వామి సాంబశివ గారు స్టార్ట్ అయితే చేశారు. నాకు తెలిసి అయితే ఆయనే అనుకుంటున్నా, అంటే నాకు అంత క్లారిటీ లేదు, నాకు గుర్తునే చెప్తున్నా. టార్గెట్ వచ్చి 1 కోటి లింగాలు ప్రతిష్ఠించాలని చెప్పి. నేను యూట్యూబ్లో చూసింది, నాకు అంత క్లారిటీ లేదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. ఇక్కడ చాలా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇంతమంది జనాలు అనిపిస్తారు కదా. వన్స్ మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాం అనుకోండి, అసలు జనాలు ఏం అనిపించరు. ఎందుకంటే మొత్తం శివలింగాలే కనపడతాయి. జనాలు అంటే విచ్చలవిడిగా అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, కానీ మీకు జనాలు అసలు అనిపించదు. చాలా పీస్ అంటే చాలా పీస్గా ఉంటుంది. మేము స్టార్టింగ్ ఇక్కడ రథం ఉన్నారు కదా, రథం అయితే చూసుకొని వెళ్తున్నాం. మాకు భయంకరంగా అనిపించింది అని తెలుసా. ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఎక్కడ చూసినా మన తెలుగు మాటలే వినపడుతున్నాయి. తెలుగు మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపించింది. తెలుగు అండ్ ఒక 50% తెలుగు, ఒక 20% వచ్చి హిందీ వాళ్ళు, ఒక 30% వచ్చి కన్నడ వాళ్ళు అనమాట. శివరాత్రి రోజు వచ్చాం కదా, జనాలు మాత్రం భయంకరంగా ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి డబుల్ క్రౌడ్ ఉన్నారు. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి అయితే రథం అయితే మూవ్ చేసి మరీ పెట్టేశారు. అండ్ డెకరేషన్ అయితే భలే అనిపించింది. మీరు కూడా చూసారు కదా. మేమైతే లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదే లైన్, క్యూ లైన్. చాలా అంటే 5 or 6 కౌంటర్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది 3rd కౌంటరు. టోకెన్ తీసుకొని అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఒక్క పర్సన్కి వచ్చి 20 rupees. ఇంతమంది పాప చాలా క్యూట్గా ఉంది కదా, నా ముందర పాప ఊరికి బలా ఆటలాడుతానండి. ఇదే శివలింగాలు స్టార్టింగ్ అయితే చూస్తున్నారు కదా. మీకు మేము చూస్తున్న శివలింగం తెలియకుండానే మేమైతే లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే ఇన్ని శివలింగాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, తర్వాత ఇదే నాకైతే భలే అనిపించింది. అందరూ ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్కరు అయితే పూజ చేస్తున్నారు. చాలా బాగనిపించింది. మాకు తెలియకుండానే మేమైతే ఇంకో లైన్లోకి ఎంటర్ అయిపోయాం, అదే మెయిన్ లైన్కి. లోపలైతే మొబైల్ వెళ్ళలేదు, అందుకే వీడియో తీసుకోలేకపోయాను. లోపల ఎంటర్ అవుతానే మొబైల్ అయితే లోపల పెట్టేశాం. ఎంటర్ అయ్యాను లేదో నాకైతే 1/2 hour అయితే దర్శనం పట్టింది. 1/2 hour దర్శనం తీసుకొని అయితే నేను బయటైతే వచ్చేసాను. ఇదే లోపల. అంత కెమెరా అయితే అల్లలేదు. కొంతమంది తీస్తున్నారని చెప్పి నేను ట్రై చేశాను, కానీ కుదరలేదు. బయట వస్తే లడ్డూలు కౌంటర్ ఇవన్నీ చూశాను అనమాట. అలా చూసుకుంటూ బయట వచ్చానో లేదో మళ్ళీ శివలింగాలు అయితే కనపడతాయి. మన చుట్టూ ఎటు తిరిగినా సరే శివలింగాలు కనపడతాయి. కోటిలింగాలు అంటే తమాషా. అసలు ఎంతమంది జనాభా శివరాత్రికి, ఇంతమంది జనాభా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా చూసుకుంటూ అయితే నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. అసలు మాకు తెలియలేదు నెక్స్ట్ లైన్లోకి మేము ఎంటర్ అయ్యాం లేదో. ఇదే మెయిన్ గుడి ఎంట్రన్స్ అనమాట. అలా ముందుకు వస్తూనే ఇది ఇంకొకటి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ కానీ డెకరేషన్ భలే చేశారు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. శివుడు ముందరే ఉంటుంది. ఇది కానీ చాలా బాగుంటుంది. మొత్తం పూలతో కొట్టేశారు. లైన్ వేసాను. బయటకు వచ్చానో లేదో ఇక్కడ నాకు విషయం అయితే చూసి షాక్ అనిపించేసింది.
జనాలు గుడికి వచ్చారా లేకపోతే రీల్స్ చేయడానికి వచ్చారా అస్సలు అర్థం కాల. ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ టెంపుల్కి వచ్చాను కొంచెం కూడా ఇది లేకుండా రీల్స్ అయితే చేస్తున్నారు. అది ఏదో సినిమా సాంగ్స్కి అయితే రీల్స్ చేస్తున్నారు, అక్కడక్కడే డ్యాన్స్ చేస్తున్నారు. ఒకరు చూస్తున్నారు ఒకరు చూడట్లేదు అని అసలు ఏం లేదు, డైరెక్ట్గా అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చి సెకండ్ హైయెస్ట్ శివలింగం, అంటే అక్కడున్న సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. ఇంకోటి వచ్చి 108 ఫీట్స్ అయితే ఉంటుంది. నంది అయితే 35 ఫీట్స్ ఉంటుంది. నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది. నేనైతే యూట్యూబ్లో చూసాను, క్రేజీ ఉంటుంది. భలే అనిపించింది నాకు నైట్ వ్యూ. నేను ఎందుకు నైట్ చూడలేదా అని అనేసి అనుకున్నాను అనమాట. అలా సెకండ్ శివలింగం, ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట. నేను ఫస్ట్ శివలింగం అయితే చూపిస్తాను, అది కానీ సూపర్గా ఉంటుంది. అంతవరకు అయితే మొత్తం వీడియోని ఒక మంచి అంటే మొత్తం వ్యూని అయితే మంచి సాంగ్ వేస్తాను, వాచ్ అండ్ ఎంజాయ్. మళ్ళీ ఎండ్లో కలుద్దాం. అది భలే డెకరేట్ చేశారు. ఇంచోపు మీరు చూసిందే ఓల్డ్లోనే టాలెస్ట్ శివలింగంలో ఒకటి, 108 ఫీట్ హైట్. ఎదురుగా నంది 35 ఫీట్ హైట్ ఉంటుంది. నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది, నేను చెప్పినట్టే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళు పూజ అయితే చేసుకుంటున్నారు ఒక్క శివలింగం దగ్గర, అంటే ప్రతి శివలింగం దగ్గర అయితే పువ్వు అయితే పెట్టారు. అలా చూసుకుంటూ ఎగ్జిట్ అయితే ఇచ్చాను అనమాట. ఎగ్జిట్ ఇస్తానే ఇక్కడ చూసారా మొత్తం మార్కెటే. ఎగ్జిట్ అవుతేనే ఫుల్ మార్కెట్ ఉంటుంది అనమాట, ఫుల్ బిజినెస్ వాళ్ళకి జరిగేదే ఈ సీజన్ అనమాట. నాకైతే కొన్ని అయితే భలే నచ్చేసాయి. బుద్ధుడు వాటర్ పోయేది కానీ అక్కడ ఉన్న ఇవైతే చాలా డిసిప్లిన్గా ఉంది. అది చూడండి, ఇదే బుద్ధుడు వాటర్ పోయేది, చాలా డీసెంట్గా అనిపించింది. అక్కడ పొగ వేయడు ఉంటే భలే ఉండి అనిపించింది. మీకు ఎలా అనిపించింది వీడియో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా కోట్లింగాలకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తూనే ఉంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడైతే ఎన్సీసీ క్యాడెట్స్ని చూశాను నేను. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నేను కానీ ఎన్సీసీలో ఉన్నప్పుడు తిరుపతిలో జాన్ ఫస్ట్ వస్తే చాలు తిరుపతి జూ పార్క్ దగ్గర అయితే మేమైతే డ్యూటీ చేసేవాళ్ళం. నాకైతే భలే అనిపించింది వీళ్ళని చూస్తుంటేనే, అంటే ఎన్సీసీ వాళ్ళు చూస్తుంటేనే నాకు చాలా బాగా అనిపించింది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ ఫ్రెండ్స్.